హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా ఆకట్టుకోవాలనుకుంటున్నారా? మీకు అనుకూలంగా ప్రజలను ఒప్పించాలనుకుంటున్నారా? మీరు సంభాషణలో వ్యక్తులను గెలవాలనుకుంటున్నారా? ఎవరినైనా త్వరగా ఆకట్టుకోవడానికి 8 మ్యాజికల్ టిప్స్ను గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది, మీట్ దెమ్ విత్ ది స్మైల్ అండ్ పర్ఫెక్ట్ ఐ కాంటాక్ట్. మీరు వ్యక్తులను పలకరించేటప్పుడు మీలో ఒక మర్యాద ఉండాలి. మీరు వారిని చిరునవ్వుతో కలుసుకోవాలి. మీరు ఎలా ఉన్నారు, మీ మర్యాదలు, మీ డ్రెస్సింగ్ సెన్స్, మీరు మాట్లాడే విధానం అన్నీ చాలా ముఖ్యం. ఇవన్నీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎదుటి వ్యక్తికి ప్రత్యక్షంగా కనబడతాయి. ఆ సమయంలో అతను మీ గురించి ఒక అవగాహనను సృష్టించుకుంటాడు. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీతో చిరునవ్వుతో మాట్లాడడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మిమ్మల్ని చూడగానే మీరు యుద్ధానికి వచ్చారని వారు అనుకోకపోవచ్చు. ఎదుటి వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తినే కలవడానికి ఇష్టపడతాడు. ఒక సాధారణ చిరునవ్వు, మీరు వారితో ఐ కాంటాక్ట్ను కలిగి ఉండాలి. మీ దృష్టి వారిపై మాత్రమే ఉందని, మీరు మాట్లాడడానికి ఎంత ఆసక్తిగా ఉన్నారో, మీరు వాళ్ళు మాట్లాడేది విని ఆనందిస్తున్నారా లేదా, ఇవన్నీ ఇప్పుడు కంటి చూపు ద్వారా తెలుసుకోవచ్చు. ఐ కాంటాక్ట్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యం. సంభాషణ సమయంలో మీ చేతులను, కాళ్లను అస్తమాను కదల్చకూడదు. మీ కళ్ళకున్న గ్లాసులను పదే పదే సర్దుబాటు చేసుకోకూడదు. ఇది మీకు అసౌకర్యంగా ఉందని వాళ్లకు అనిపించేలా చేస్తుంది. కాబట్టి మీ శరీర భాషను స్థిరంగా ఉంచుకుని వాళ్ళని ఆకట్టుకోవాలి. నంబర్ 2, ఒరిజినల్గా ఉండాలి. షో ఆఫ్ చేయకూడదు. ఏదైనా సరే సూటిగా మాట్లాడండి. అర్థం లేనిది, అనవసరమైన దాని గురించి మాట్లాడకూడదు. కొంతమంది తమను తాము చాలా ఉన్నత స్థాయిగా చూపించడానికి ప్రయత్నిస్తారు. మీ దగ్గర ఉన్న దాని గురించి ఉంది అని చెప్పండి. ఏదైనా లేదు అంటే నిర్మోహమాటంగా లేదు అని చెప్పండి. ఏదైనా పనిని మీరు చెయ్యలేరు అంటే ఎటువంటి అభ్యంతరం లేకుండా దాన్ని తిరస్కరించండి. ఈరోజు మీరు ఎవరితో కలుస్తున్నారో వారితో మీ సంబంధం కొనసాగితే అది కేవలం నిజాయితీ వల్లనే. అబద్ధాలు చెప్పి లేనిపోని డాబు చూపిస్తే అది ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండో ఆటోమేటిక్గా తెగిపోతుంది. నీ గుర్తింపు, నీ పని, నీ ఐడెంటిటీ గురించి నిజాయితీగా మరియు స్పష్టంగా ఉండాలి. అందుకే ఎప్పుడూ వాటి గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. 3వది, బీ ఏ గుడ్ లిజనర్. అవతలి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినండి. అతను చెప్పేది పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు మాట్లాడాలి. అతనికి సంభాషణ మధ్యలో అంతరాయం కలిగించొద్దు. అవతలి వ్యక్తి తనకు నచ్చిన వాటిని ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరచగలడు. అతను ఏం ఇష్టపడుతున్నాడు మరియు అతను ఏం ఇష్టపడడు అని కూడా మీరు తెలుసుకుంటారు. అవతలి వ్యక్తి నుంచి సానుకూలమైన లేదా ప్రతికూల ప్రతిస్పందనను పొందండి. దీని ద్వారా మీ మనస్సు తేలిగ్గా మారుతుంది. మీరు వారిని ఆకట్టుకోవడానికి వాళ్ళు చెప్పేది ప్రశాంతంగా వినడం మీ బాధ్యత. మీతో వారి సమావేశం వృధా కాదని వారికి అనిపించాలి. కాబట్టి మీరు మంచిగా వినగలగడం మీకు ఈ విషయంలో బాగా సహాయపడుతుంది. నంబర్ 4, అవతలి వారి మాటల్లో ఇంట్రెస్ట్ చూపించండి. మీరు ఎవరినైనా ఆకట్టుకోవడానికి మొదట 2-3 నిమిషాలు శ్రద్ధగా వినండి. వాళ్ళు దేనిపై ఆసక్తి కలిగి ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది గమనించండి. మీరు ఎవరినైనా కలుస్తుంటే మీరు మాట్లాడే టైం ముగిసిపోయిందని, ఇప్పుడు మాట్లాడడానికి మీకు ఏ అంశం లేదని మీరు భావిస్తే మీరు ఆ సమయంలో గమనించిన దాని గురించి మాట్లాడొచ్చు. ఉదాహరణకు, వ్యక్తి యొక్క ఆసక్తి ఏంటంటే మీరు అతనికి ఇష్టమైన ఆహారం లేదా అతని ఇష్టమైన నగరాల గురించి మాట్లాడొచ్చు. నేను కూడా అక్కడ నివసించేవాణ్ణి అని అతనికి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడడం అవతలి వాళ్ళని ఆకర్షించడంలో మొదటి పాయింట్. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి ఉన్న విషయాలపై వాళ్ళకి మక్కువ ఉంటుంది. వాటిపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఆ కాన్వర్జేషన్లో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా వారి హృదయాన్ని కూడా గెలుచుకోవచ్చు. అండ్ నెంబర్ 5, గివ్ రెస్పెక్ట్ అండ్ మెన్షన్ దేర్ నేమ్ ఇన్ బిట్వీన్. ప్రతి వ్యక్తికి ప్రేమ కంటే గౌరవం కావాలి. మీరు మొదట్లో దూకుడుగా ఉంటే మీరు అవతలి వారిని కలిసినప్పుడు వారికి మీపై మంచి అభిప్రాయం కలగదు. ఇది మీ మొదటి సమావేశం. మీరు ఎలా మాట్లాడినా మీ ప్రవర్తన మరియు స్వరం ఎంత మృదువుగా ఉంటే అంతగా మీరు వారిని ఆకట్టుకోవచ్చు. మీరు గౌరవంగా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి, లేకుంటే మీకు ప్రతికూల అభిప్రాయం కలుగుతుంది. మీ చిరునవ్వు చాలా బాగుంది లేదా దుస్తులకు సంబంధించి మీ ఎంపిక చాలా బాగుంది అని అవతలి వాళ్ళు అనుకునేలా ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా వారి పేరును గౌరవంగా వినడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు, మీ ఇంట్లో ఇంకెవరో ఉన్నారో చెప్పండి. ప్రవీణ్ జీ, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రాకేష్ జీ, మళ్ళీ ఒకసారి కలుద్దాం అని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళకి పేరు వినగానే గొప్ప గౌరవమైన ఫీలింగ్ వస్తుంది. నెంబర్ 6, టాక్ అబౌట్ హ్యాబిట్స్ అండ్ వర్క్ బ్యాక్గ్రౌండ్. మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే మీ సంభాషణ మధ్యలో మీ నిజమైన అభిరుచుల గురించి, మీరు నిజంగా ఏం చేస్తారు, మీకు ఏమిష్టం, మీ అభిరుచి గురించి చెప్పండి. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి చెప్పండి. మీరు మీ ఉద్యోగం లేదా పనిలో చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేస్తారని చెప్పాలి. మీ హాబీస్ పెయింటింగ్, స్కెచింగ్, ఫోటోగ్రఫీ, రాయడం, పాడడం, నటించడం, అందులో నిజాలు బాహాటంగా చెప్పాలి.
ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు చెప్పకూడదు. ఎదుటి వ్యక్తి తన హాబీల గురించి చెబుతుంటే వాటిని ప్రమోట్ చేయాలి. వావ్ అంటూ ప్రైజ్ చేయాలి. అంతే. మీరు అతనితో చెప్పిన వెంటనే వాళ్ళు తమ అభిరుచులకు విలువ ఇచ్చే మొదటి వ్యక్తి మీరేనని భావిస్తారు. నెంబర్ 7, కంట్రోల్ దేర్ మూవ్ విత్ పాజిటివిటీ. అవతలి వ్యక్తిని మానసికంగా ఎలా నియంత్రించాలో మీరు తెలుసుకోవాలి. మీరు ఒకరిని కలుసుకున్నారు, కానీ అతని మానసిక స్థితి ఏంటో మీకు తెలియదు. కాబట్టి మీరు అతని మానసిక స్థితిని ఎదుర్కోవాలి. ఏం చేయాలి అంటే, వారు హ్యాపీగా ఉంటూ సరిగ్గా నవ్వుతుంటే పర్లేదు, నువ్వు కూడా మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టు. ఒకవేళ అవతలి వాళ్ళు కాస్త కంగారు పడితే అతనికి ఆసరాగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు హ్యాపీగా ఉన్నారా అని వాళ్ళని అడగవలసిన అవసరం లేదు. వాళ్ళు దాన్ని వారి స్వంతంగా చెప్పాలి. ఆ సమయంలో వారు మిమ్మల్ని ఈ ప్రపంచంలో వారి ఏకైక మద్దతుదారుడిగా భావిస్తారు. మీ ముందు ఉన్న మనిషి ఈ వ్యక్తి చాలా కరెక్ట్ అని అనుకుంటాడు. అతను కోపంగా ఉన్నప్పుడు కూడా ఎంత కూల్గా ఉంటాడు, ఎంత సాధారణంగా ఉంటాడు అని అనుకునేలా ఉండాలి. సంభాషణ సాధారణంగా ప్రారంభమైతే చాలా స్నేహపూర్వకంగా మాట్లాడాలి. తద్వారా వారి మానసిక స్థితి కూడా సాధారణంగా అవుతుంది. మొత్తానికి మీరు వారితో ఉన్నారు అన్న నమ్మకాన్ని వారికి కలగజేస్తుంది. నెంబర్ 8, ఆల్వేస్ అప్డేట్ అబౌట్ యువర్ ఫీల్డ్. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారు లేదా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. అలా ఉండడం వల్ల మీరు మీ పని పట్ల ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, ఎంత విధేయతతో ఉన్నారు, ఇవన్నీ కూడా అవతలి వాళ్ళకి అర్థమవుతాయి. మీరు మీ పనితో పాటు మీ అభిరుచుల గురించి చర్చిస్తే అది మీ విశ్వాస స్థాయిని పెంచుతుంది. మీరు మాట్లాడడానికి టాపిక్లు ఉంటాయి. ఒకవేళ మీరు రీసెర్చ్ ఫీల్డ్లో పనిచేస్తున్నట్లయితే మీ ఫీల్డ్లో తాజా పరిశోధన ఏంటో తెలుసుకోవాలి. అలా చేయడం వల్ల మీరు జ్ఞానంతో ఎవరినైనా ఆకట్టుకోవడం చాలా సులభం.